రావణ్ణి ఉరి తీయాలి. ఎందుకంటే అతను చేసిన తప్పు చాలా పెద్దది. వేదిక మీద, బహిరంగ వేదిక మీద కొన్ని వేల మంది జనం ముందు దళిత క్రైస్తవ బహిరంగ సభలో జరాస్ రావణ్ కుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఆ మీటింగ్లో ప్రశ్న రావణ్ స్టేజ్ మీద కొనిదల పవన్ కళ్యాణ్ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తూ ఆవేశంగా ఆయన మాట్లాడాడు. రావణ్ణి కఠినంగా శిక్షించాలి, రావణ్ణి ఉరి తీయాలి, ఇలాంటి తప్పు మరెవ్వరూ చేయకుండా, ఏ యూట్యూబర్, ఏ జర్నలిస్ట్, ఏ లీడర్ చేయకుండా రావణ్కి బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి. ఇలాంటి తప్పు ఎవ్వరూ చేయకుండా ఉండేలాగా రావణ్ని శిక్షించాలి. అతన్ని రిమాండ్ చేసి జైల్లో పెట్టడమే కాదు, అతనికి బలంగా శిక్షించాలి. నేను తీవ్రంగా రావణ్ని ఖండిస్తున్నాను. ఐ స్ట్రిక్ట్లీ కండెమ్ ప్రశ్న రావణ్. ఎందుకంటే ఈ దేశంలో పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది రావణ్ చేశాడు. అంత పెద్ద తప్పు ఏం చేశాడని మీకు అనిపించవచ్చు. నేను ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మర్డర్లు, రేపులు, స్మగ్లింగు, రౌడీయిజం, గుండాయిజం, అత్యాచారాలు, వీటన్నిటికంటే పెద్ద తప్పు ప్రశ్న రావణ్ చేశాడు. ఎస్, వీటన్నిటికంటే పెద్ద తప్పు ప్రశ్న రావణ్ చేశాడు. ఏం తప్పు చేశాడు అంటే ప్రశ్నించాడు. ఇది చాలా పెద్ద తప్పు. ప్రశ్నించాడు, చాలా పెద్ద తప్పు. ఎవరిని ప్రశ్నించాడంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారిని, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించాడు. ఇది తప్పు, నేను ఖండిస్తున్నాను. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని, డిప్యూటీ సీఎం గారిని, కొనిదల పవన్ కళ్యాణ్ సార్ని ప్రశ్నించాడు. ఇది తప్పు, ప్రశ్నించడం తప్పు. స్మగ్లింగ్ కంటే ప్రశ్నించడం తప్పు, రేప్ కంటే ప్రశ్నించడం తప్పు, గూండాయిజం, రౌడీజం చేయటం కంటే ప్రశ్నించడం తప్పు, గాంజాయి అమ్మటం కంటే ప్రశ్నించటం తప్పు, నక్సలిజం కంటే కూడా ప్రశ్నించటం తప్పు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్నిటికంటే ద బిగ్గెస్ట్ హ్యూజ్ క్రైమ్ ఏదైనా ఉందంటే క్వశ్చనింగ్ ఈజ్ ఎ బిగ్గర్ హ్యూజ్ క్రైమ్. పెద్ద నేరం ఏదైనా ఉందంటే ప్రశ్నించటమే. ఈరోజు రావణ్ చేసింది కూడా అదే, ప్రశ్నించాడు. రావణ్ బ్రో, నువ్వు ప్రశ్నించి తప్పు చేసావు, నువ్వు ప్రశ్నించకూడదు. ఎందుకు ప్రశ్నించకూడదు అంటే నువ్వు ప్రశ్నించటానికి హక్కు లేదు. నీకైనా, నాకైనా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్ డిప్యూటీ సీఎం గారు అండ్ సీఎం గారు. వీ షుడ్ నాట్ క్వశ్చన్ దెమ్. మనము ప్రశ్నించకూడదు. ప్రశ్నించడం తప్పు. ఎందుకో తెలుసా? మనము ఎన్నికలు వచ్చినప్పుడు కుక్కకి బిస్కెట్ వేసినట్టుగా రాజకీయ నాయకులందరూ, రాజకీయ పార్టీల వాళ్ళందరూ ఎలక్షన్ క్యాంపెయినింగ్లో వచ్చి కుక్కలకు బిస్కెట్లు పడేసినట్టుగా మనకు, ప్రజలకి నోట్ల కట్టలు పడేస్తే, ఓటుకు నోటు చొప్పున 2,000, 3,000 మనిషికి ఇస్తే ఆ డబ్బు తీసుకొని డబ్బుకు అమ్ముడుపోయి లంచగొండులుగా మారిపోయి ఓట్లేసి వాళ్ళని గెలిపించాలి, ఎమ్మెల్యేలని, ఎంపీలని చేయాలి, హోమ్ మినిస్టర్లు చేయాలి, డిప్యూటీ సీఎంలు చేయాలి, ముఖ్యమంత్రులు కూడా చేసి వాళ్ళని కూర్చోబెట్టడం వరకే మన పని తప్ప మనం ప్రశ్నించకూడదు. అది చాలా తప్పు. ఐ కండెమ్ సీరియస్లీ, స్ట్రిక్ట్లీ. ప్రశ్నించడం చాలా తప్పు. రావణ్ చేసింది చాలా పెద్ద మిస్టేక్. మనం ఓట్లు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. అన్యాయం జరిగినా మనం ఓటు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. అక్రమం జరిగినా ఓటు మాత్రమే వేయాలి, ప్రశ్నించకూడదు. పిల్లల మీద కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగితే మనం చూస్తూ మౌనంగా ఉండాలి. మనం ఓటేసాం, మనం గెలిపించాం, మన నాయకుడు మౌనంగా ఉన్నా సరే మనం నోరు మెరపకూడదు. ఎందుకంటే మనం ఓటర్లు మాత్రమే, ప్రశ్నించే హక్కు మనకు లేదు. వీఆర్ జస్ట్ ఓటర్స్. వీ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు. వీ షుడ్ నాట్ క్వశ్చన్ దెమ్. మనం క్వశ్చన్ చేస్తే సార్ వాళ్ళకు కోపం వస్తుంది సార్. మనం క్వశ్చన్ చేస్తే వాళ్ళు మన మీద కేసులు పెడతారు, మల్టిపుల్ కేసులు పెడతారు, మల్టిపుల్ ప్లేసెస్లో అరెస్ట్ చేస్తారు, రిమాండ్ల మీద రిమాండ్లు చేస్తారు, బెయిల్ ఇచ్చినా సరే మనల్ని వదిలిపెట్టరు సార్. ఎందుకంటే దే ఆర్ ఇన్ ద పవర్. వాళ్ళకు పవర్ ఉంది, 1,000 కోట్ల డబ్బులు ఉన్నాయి, వాళ్ళు చెప్పినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ వింటది, అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వీఆర్ జస్ట్ ఓటర్స్, వీఆర్ జస్ట్ యూట్యూబర్స్. మనకు డబ్బులు ఉండవు, కోట్ల కోట్ల డబ్బులు ఉండవు. మనం చెబితే పోలీస్ డిపార్ట్మెంట్ వినదు.
మనం కష్టాల్లో ఉన్నాం, మనం రిమాండ్ అవుతున్నాం, మనం అరెస్ట్ చేయమంటే ఏ నాయకుడు మన పక్షాన నిలబడి మాట్లాడు. దిస్ ఈజ్ ద డెమోక్రసీ. ఇది ప్రజాస్వామ్యం. మనం ప్రశ్నించకూడదు. రావణ్ను చూసి ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి యూట్యూబర్స్ అందరు కూడా, లీడర్స్ అందరు కూడా. ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే ఎవరిని ప్రశ్నిస్తామో వాళ్ళే మనల్ని బొక్కలో పెడతారు, మనల్ని అరెస్ట్ చేస్తారు, మనల్ని లోపలేస్తారు, అవసరమైతే యావజ్జీవ కారాగార శిక్ష కూడా వేస్తారు, ఇంకా వీలైతే ఉరి శిక్ష కూడా వేస్తారు. నేను సీరియస్గా ఒక విషయం చెప్తున్నా. ఐ ఆమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్. సార్ పవన్ కళ్యాణ్ సార్, ఐ లవ్ యూ సార్. మీరంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా అభిమానం. మీరు జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఒక మాట చెప్పారు సార్, అది మీరు మర్చిపోయి ఉండొచ్చు. మేము ప్రేక్షకులం, మీ అభిమానులు కదా సార్, మేము మర్చిపోలేదు సార్. పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడుతూ అప్పుడు, మేము ప్రశ్నించటానికే పార్టీ పెట్టాం, జన సైనికులం, జనసేన తరపున మేము ప్రశ్నిస్తాం, ప్రశ్నించటానికే పార్టీతో వస్తున్నాం, ప్రశ్నించటానికే పవర్లోకి వస్తాం, ప్రశ్నించటానికి అసెంబ్లీలోకి వస్తాం. వీఆర్ హియర్ టు క్వశ్చన్ ఇన్జస్టిస్, అన్యాయాన్ని ప్రశ్నించటానికే పార్టీ పెట్టామన్నటువంటి పవన్ కళ్యాణ్ సారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రశ్నించడం మానేశారు. హీ స్టాప్డ్ క్వశ్చనింగ్. ఆయన కళ్ళ ముందే ఆయన నియోజకవర్గంలో పిఠాపురంలో చిన్న పిల్లల మీద, అభంశుభం తెలియని, ఊహ తెలియనటువంటి పసిపిల్లల మీద కాస్ట్ డిస్క్రిమినేషన్, కుల వివక్ష పేరుతో వాళ్ళని అవమానపరిచి బాధ పెడితే కూడా ఆయన నియోజకవర్గం కదా, పవన్ కళ్యాణ్ సార్ క్వశ్చన్ చేయడు. ప్రశ్నించటానికే పార్టీ పెట్టామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ సార్ క్వశ్చన్ చేయరు. అది చూసి కడుపు కాలినటువంటి మనలాంటి లీడర్లు, మనలాంటి యూట్యూబర్లు, మనలాంటి సామాన్య ప్రజలు గుండె రగిలి కడుపు మండి అన్యాయం జరిగిన చోటుకెళ్ళి ప్రశ్నించుదామని చెప్పి అక్కడ ఇంటర్వ్యూ చేస్తే రావణ్ణి మాత్రం అక్రమ కేసులు పెట్టి అరెస్టుల మీద అరెస్టులు చేసి, బెయిల్ వచ్చిన అరెస్ట్ చేసి, బెయిల్ వస్తే ఇంకో చోట అరెస్ట్ చేసి, బెయిల్ వస్తే ఇంకొక ఊర్లో అరెస్ట్ చేసి చివరికి రిమాండ్ చేస్తారనమాట. ఏం తప్పు చేసావంటే క్వశ్చన్ చేయకూడదు నువ్వు. యూ డోంట్ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్. అన్యాయాన్ని చూసి ప్రశ్నించడానికి మేమున్నాం. మేము ప్రశ్నించకపోయినా సరే మీరు నోరు మూసుకొని మౌనంగా ఉండాలి. మీరు ఓటర్లు మాత్రమే, ఓట్లు వేయటానికే పనికొస్తారు తప్ప మీరు అన్యాయాన్ని ప్రశ్నించకూడదు. అది కూడా డిప్యూటీ సీఎం కానీ ప్రశ్నించకూడదు అంటారు వీళ్ళు. మనం ప్రశ్నించకూడదు. ప్రశ్నిస్తే అంతకంటే పెద్ద క్రైమ్ ఈ కంట్రీలో ఇంకోటి ఉండదు. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ క్రైమ్ ఇన్ దిస్ కంట్రీ. ప్రశ్నించటం. ప్రశ్నించే గొంతును మూసేస్తారు, ప్రశ్నించే నోటికి తాళం వేస్తారు, ప్రశ్నించే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్టులు చేసి రిమాండ్ చేస్తారు, భయపెడతారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇంకొకటి ఎవడైనా ప్రశ్నించటానికి రాకూడదు ఈ రావణ్ను చూసి అన్నట్టుగా కఠినంగా చర్యలు తీసుకుంటారు. తప్పుడు కేసులు, తప్పుడు శిక్షలు, అక్రమ కేసులు పెట్టి లోపల తోస్తారు. సార్ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్కి నేను ఒకటి చెప్తున్నా, ప్రశ్నించే వ్యక్తిని మీరు అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు సార్. ప్రశ్నించే ఒక నోటికి తాళం మీరు వేయచ్చు. రావణ్ ప్రశ్నించడం మానేస్తే, రావణ్ రిమాండ్లో ఉంటే ఇక ఎవడు ప్రశ్నించడు అనుకోవడం చాలా కరెక్ట్ కాదు సార్ అది. ఎందుకంటే రావణ్ కాకపోతే అభినయ్ దర్శన్ ప్రశ్నిస్తాడు సార్. అభినయ్ దర్శన్ కూడా రిమాండ్లో ఉంటే ఇంకొక ఎల్లారావు ప్రశ్నిస్తాడు సార్. వాణ్ణి కూడా అక్రమ కేసులు పెట్టి బొక్కల్లో పెడితే ఏ పుల్లారావు ప్రశ్నిస్తాడు సార్. వాణ్ణి కూడా తీసుకెళ్ళి రిమాండ్ చేస్తే ఏ ఎల్లన్నో, సుబ్బన్నో, మల్లన్నో, పుల్లన్నో వచ్చి వాళ్ళు కూడా మాట్లాడతారు సార్. అల్టిమేట్గా నేను చెప్పేది ఒకటే సార్ పవన్ కళ్యాణ్ సార్కి ఫైనల్గా ఏంటంటే, మీరు ప్రశ్నించే వ్యక్తిని శిక్షించవచ్చు కానీ ప్రశ్నించే గలం లేకుండా రాష్ట్రంలో చెయ్యలేరు, చెయ్యబోరు సార్. అది మీ వల్ల కాదు సార్. ప్రశ్నని మీరు ఆపలేరు సార్. ప్రశ్నించే వ్యక్తులు పుట్టుకొస్తూనే ఉంటారు. రావణ్ తర్వాత ఇంకొకడు, వాడి తర్వాత ఇంకొకడు, వాడి తర్వాత ఇంకొకడు, వాడి తర్వాత ఇంకొకడు వస్తూనే ఉంటారు సార్. అన్యాయాలు, అక్రమాలు ఈ దేశంలో జరుగుతున్నంతసేపు ప్రశ్నించే వాళ్ళు పుడుతూనే ఉంటారు, లేస్తూనే ఉంటారు, ప్రశ్నిస్తూనే ఉంటారు తప్ప ప్రశ్నించడం ఆపరు సార్. మీరు అక్రమ కేసులు పెట్టినా, బెయిల్ తీసుకొచ్చుకున్న మరలా కేసులు పెట్టినా, మల్టిపుల్ సెక్షన్స్లో మల్టిపుల్ కేసెస్ పెట్టి మల్టిపుల్ ప్లేసెస్లో అరెస్టులు చేసిన, రిమాండ్లు చేసినా మేము భయపడం సార్. ఎందుకంటే మేము తప్పు చేయడం లేదు సార్, మేము అన్యాయాన్ని కొమ్ము కాయడం లేదు సార్, మేము న్యాయపక్షంగా ఉన్నాం, అన్యాయం జరిగిన చోటుకి వెళ్ళి ప్రశ్నిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ రైట్.
ఇన్ దిస్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో మా రైట్స్ అది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 21లో చెప్పినట్టుగా రాజ్యాంగబద్ధంగా మేము ప్రవర్తిస్తున్నాం. మీరు ప్రశ్నిస్తాం అనుచున్న మీరు అన్యాయం జరిగిన చోట ప్రశ్నించకపోతే మాలాంటి గొట్టంగాళ్ళే ప్రశ్నిస్తారు సార్. అంతే. పదవిలో, పవర్లో, అధికారంలో ఉన్న మీలాంటి వారు అన్యాయాన్ని చూసి ప్రశ్నించకపోతే మాలాంటి వాళ్ళే ప్రశ్నించడానికి వస్తారు సార్. అప్పుడు మీకు కోపం వస్తుంది సార్, మమ్మల్ని లోపలేస్తారు సార్. అంతటితో ప్రశ్నించే వాళ్ళు ఆగిపోరు సార్, మరలా ఒకడు పుట్టుకొస్తాడు సార్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, రావణ్ ఆ రోజు ఏలూరులో స్టేజ్ మీద అగ్రెసివ్గా మాట్లాడితే కోపం వచ్చింది అందరికీ. నేను ఒకటే చెప్తున్నా, అంటే తప్పు చేస్తాం, అన్యాయం జరిగిన చోట మేము ప్రశ్నించం, అలాగని మమ్మల్ని మీరు ప్రశ్నించండి తప్పులేదు, విమర్శించండి తప్పులేదు, ఇలాగే విమర్శించాలి, ఈ ప్రాసెస్లోనే విమర్శించాలి, ఈ ప్రాసెస్లోనే విమర్శించాలి అని మనం ఎలా ప్రశ్నించాలో కూడా మనకు టీచింగ్ చేస్తారనమాట, క్లాసెస్ ఇస్తారనమాట. ఎలా ప్రశ్నించాలి హట్ అవ్వకుండా అని కూడా వాళ్ళు నేర్పిస్తారు. చివరికి రాష్ట్ర ప్రజలందరికీ నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రజాస్వామ్యమా ఇది ప్రజాస్వామ్యమా? అన్యాయం జరుగుతుంటే పట్టించుకున్నటువంటి నాయకులు ఉన్న చోట సామాన్యులమైనటువంటి మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే, తప్పుడు సెక్షన్లు, తప్పుడు కేసులు పెట్టి రిమాండ్ చేస్తే ఇది ప్రజాస్వామ్యం. ఈజ్ దిస్ డెమోక్రసీ? భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా అభినయ్ దర్శన్గా నేను మాట్లాడుతున్న ఒక సామాన్యుడిగా, సామాన్యుల పక్షముగా, రావణ్ పక్షముగా. వాట్ ఈస్ ద బిగ్గర్ హ్యూజ్ మిస్టేక్ దట్ హి డిడ్? ఏం తప్పు చేశాడు రావణ్? అంత నేరం ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు అంత భయంకరంగా? క్వశ్చన్ చేశాడు, అంతే కదా. పిఠాపురంలో కుల వివక్ష పేరుతో పిల్లల్ని బాధ పెడితే అక్కడికి వెళ్ళి ఆ పిల్లలతో, పిల్లల తల్లిదండ్రులతో ఇంటర్వ్యూ చేసి ఏం జరిగింది అని ఆ సమస్యని బయటకు తీసి ప్రజలకు తెలియపరిచాడు. అది తప్ప? అంటే ప్రశ్నిస్తే నేరమా? అడిగితే తప్ప? ఇక ఎందుకు సార్ మేము ప్రజాస్వామ్యంలో ఉండాలి? కేవలం మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపించడానికి మాత్రమే మేము పనికి వస్తామా సార్? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి సామాన్యుడికి, ప్రతి పౌరుడికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా, సీఎం అయినా, డీసీఎం అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, హూ ఎవర్ ఇట్ ఈస్, కలెక్టర్ అయినా, ప్రశ్నించే రైట్. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీ హ్యావ్ దట్ రైట్ టు క్వశ్చన్ ఎనీవన్, హూ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ దెర్ ఈస్ ఇన్జస్టిస్. అన్యాయం ఉన్న చోట అన్యాయానికి వెనక ఉన్నవాడు ఎంతటి కొమ్ములు కాసిన వాడైనా, మీసం మెలేసేవాడైనా, ఎంత పవర్లో ఉన్నవాడైనా, ఏ హోదా, ఏ క్యాడర్, ఏ పొజిషన్లో ఉన్నవాడైనా, అన్యాయం వెనక ఉన్నది వాడే అని తెలిసినప్పుడు ఒక సామాన్యుడు ప్రశ్నించాలి, ప్రశ్నించి తీరాల్సిందే. అఫ్ కోర్స్ మీ దగ్గర పవర్ ఉండొచ్చు, మనీ ఉండొచ్చు, మా దగ్గర ఏం లేకపోవచ్చు. మేము న్యాయం కోసం బతుకుతాం, అవసరమైతే న్యాయం కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడతాం. ప్రశ్నించే గొంతులను కోస్తామంటే కోయించుకోవడానికి మేము రెడీ. మా నోటికి తాళం వేస్తామంటే వేయండి. ఎన్ని నోళ్లకు తాళాలు వేస్తారు, ఎంతమంది గొంతులు కోస్తారు, ఎంతమంది ప్రశ్నించే వాళ్ళని అనగదొక్కుతారు సార్? 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. రాష్ట్రం కోసం, దేశం కోసం ప్రజలు ప్రాణాలు ఇస్తూనే ఉన్నారు. ఈరోజు రావణ్ పైన 4 చోట్ల కేసెస్ పెట్టారు. పిఠాపురంలో అరెస్ట్ చేశారు. జడా శ్రావణ్ కుమార్ గారు చాలా కష్టపడి, పోరాడి, ప్రయత్నించి, వాదించి జడ్జి గారి దగ్గర న్యాయం గెలిపించి రావణ్ని బెయిల్ మీద బయటికి తీసుకొస్తే ఇమీడియట్గా సబ్బవరంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ కోర్టులో హాజరు చేస్తే ఇదే జడా శ్రావణ్ కుమార్ గారు అక్కడ ఆ జడ్జి గారి ముందు వాదించి న్యాయాన్ని గెలిపించుకొని బెయిల్ మీద రావణ్ని బయటికి తీసుకొచ్చాడు. మరలా తుని పాయకరావుపేటలో మరలా పోలీసులు అరెస్ట్ చేస్తే అక్కడ ఇదే జడా శ్రావణ్ కుమార్ గారు పోరాడి న్యాయాన్ని గెలిపించి రావణ్ని బయటికి తీసుకొచ్చాడు. మరలా ఇంకా సరిపోలేదని చెప్పి విజయవాడ గన్నవరంలో మరలా పోలీసులు అరెస్ట్ చేస్తే ఇక్కడ కూడా పోరాటానికి, న్యాయాన్ని గెలిపించడానికి జడా శ్రావణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. కానీ విఫలమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రావణ్ రిమాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే
ఇక్కడ ఒక బలమైన సెక్షన్ యాడ్ చేశారు. ఈ 3 చోట్ల బెయిల్ వచ్చింది, ఇక్కడ బెయిల్ రాకూడదు. ఈ ప్రశ్నించే రావణ్ణి నోటికి తాళం వేసి, ఈ రావణ్ణి చూసి బుద్ధి తెచ్చుకొని ఇంకెక్కడ ఎవ్వడు కూడా ప్రశ్నించకూడదు అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్ర పన్ని అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు భరాయించి బెయిల్ రావటానికి వీలు లేకుండా రిమాండ్ చేసే విధంగా ఒక తప్పుడు సెక్షన్ పెట్టారు సార్. ఏం సెక్షన్ అది అంటే, రాజద్రోహం, దేశద్రోహం చేశాడన్న కేసు పెట్టారు. ఎవరు? ఒక జర్నలిస్ట్. ఎవరు? ఒక యూట్యూబర్ మీద ప్రభుత్వం అంతా ఏకమైపోయి కుట్ర పన్ని అక్రమంగా రాజద్రోహి అన్న కేసు పెడితే, ఆ సెక్షన్ యాడ్ చేస్తే ఇది ఎక్కడ న్యాయం? ప్రజాస్వామ్యం ఏమైపోతుంది సార్? అధికారంలో ఉన్న మీరే తప్పుడు కేసులు పెడితే మాకు న్యాయం తీర్చేది ఎవరు సార్? మా తరపున మాట్లాడేది ఎవరు? మా తరపున వాదించేది ఎవరు సార్? ఎవరి దగ్గరికి వెళ్ళి తల బాదుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి గొంతు చింపి అరుచుకోవాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకోవాలి సార్? న్యాయం చేయాల్సిన మీరే, మా ఓట్లు తీసుకొని గెలిచిన మీరే, మేము గెలిపించి అందలం ఎక్కించిన మీరే మమ్మల్ని ఈ రకంగా హింసించి ప్రశ్నించారన్న ఒకే ఒక్క కారణంతో దేశద్రోహి అన్న స్టాంప్ వేసి రిమాండ్కు పంపిస్తుంటే మేము ఎవరి దగ్గర చెప్పుకోవాలి సార్ మా కష్టాన్ని? ఓట్లేసిన మీకే కదా సార్ మేము చెప్పుకోవాలి. మిమ్మల్ని గెలిపించిన మీరే కదా సార్ మమ్మల్ని గెలిపించాలి. ఇంత దౌర్జన్యంగా, ఇంత అక్రమంగా ఒక వ్యక్తి మీద, ఒక యూట్యూబర్ మీద దేశద్రోహి అన్న ముద్ర. ఎందుకు దేశద్రోహి అని ముద్ర వేస్తారు తెలుసా? అప్పుడు మావోయిస్ట్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయినప్పుడు ఈ రావణట హిడ్మాని వెనకేసుకొస్తూ మాట్లాడితే ఆ వీడియోలు చూసిన కొంతమంది ప్రజలు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అయి మేము కూడా నక్సలిజంలో చేరిపోవాలి అన్న థాట్ వచ్చిందంట. అలాంటి స్టేట్మెంట్లు 2, 3 తీసుకొని రావణ్ ఇండైరెక్ట్గా నక్సలిజంని ప్రోత్సహిస్తున్నాడు, మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నాడు, కాబట్టి ఇతని మీద దేశద్రోహి అన్న సెక్షన్ పెట్టి రిమాండ్ చేస్తున్నారు ఈరోజు. దిస్ ఇస్ వాట్ హ్యాపనింగ్ ఇన్ దిస్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి నీతి ఇదే. మీరు నీతి అనుకుంటే నీతి, న్యాయం అనుకుంటే న్యాయం జరుగుతుంది. అయితే ఇదే సార్. ఎక్కడుంది న్యాయం? దేశద్రోహి ప్రశ్నించినందుకు అంటే ఇప్పుడు మనం భయపడి ప్రశ్నించడం మానేయాలి. ఎంతమంది పెడతారు సార్ దేశద్రోహులను కేసు? సార్ నిరూపించగలరా సార్? నిరూపించాలి. జస్ట్ భయపెట్టడానికి ఇవన్నీ కూడా భయపెట్టి మన నోరులు మూయించటానికి ఇవన్నీ చేస్తున్నారు. ఎంత తప్పు, ఎంత ద్రోహం ఇది. కోర్స్ రావణ్ మాట్లాడిన ఆ ఏలూరు మీటింగ్లో మాట్లాడిన మాటల్లో కొన్ని పొరపాట్లు ఉన్నాయి, నేను కాదని అన్ను. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వేదిక మీద మాట్లాడినటువంటి అన్పార్లమెంటరీ వర్డ్ని ఈయన రిపీట్ చేసి యాజ్ ఇట్ ఇస్గా పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడారు అని చెప్పారు. అది ఈయన మాట్లాడింది కాదు, ఆయన మాట్లాడింది రిపీట్ చేశారు. తర్వాత ఒక అన్పార్లమెంటరీ వర్డ్ వాడాడు. పవన్ కళ్యాణ్ నోట్లో అని ఒక పదం వాడాడు. అది అఫ్కోర్స్ తప్పే. కానీ కేసుల మీద కేసులు పెట్టి, బెయిల్ వచ్చినా మళ్ళా కేసు పెట్టి, బెయిల్ వచ్చినా మరలా కేసు పెట్టి, బయటికి రాకుండా ఉండటానికి తప్పుడు కేసు, దేశద్రోహ కేసు పెట్టి రిమాండ్ చేసే అంత అక్రమము, అంత నేరం అయితే కాదు సార్ అది. అదేదో దేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేనట్టుగా దిస్ ఈజ్ ద మేజర్ ఇష్యూ ఇన్ దిస్ ఏపీ. రావణ్ చేసినటువంటి తప్పే ఇంతకంటే పెద్ద నేరం, ఇంతకంటే పెద్ద సమస్య, ఇంతకంటే బిగ్గెస్ట్ హ్యూజ్ ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ప్రస్తుతానికి ఈ సమస్య మీదనే, ఈ నేరస్తుని శిక్షించటమే మన ధ్యేయం, మన లక్ష్యం, మన డెస్టినీ అన్నట్టుగా పోరాడుతున్నారు కూటమి ప్రభుత్వం అంతా కూడా. ఏం లేవా సార్ సమస్యలు రాష్ట్రంలో? సార్ పట్టించుకోవాల్సిన సమస్యలు బొచ్చడున్నాయి సార్. మీరు స్పందించి అరెస్ట్ చేయాల్సినటువంటి దుర్మార్గులు, నేరస్తులు కొన్ని వేల మంది ఉన్నారు సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వాళ్ళ మీద మీరు యాక్షన్లు తీసుకోరు సార్. సుగాలి ప్రీతి కేసు, ఒక హ్యాండిక్యాప్డ్ మదర్ కూతుర్ని పోగొట్టుకొని కడుపు కోతతో ఏడుస్తూ విలవిలలాడిపోతూ న్యాయం కోసం పవన్ కళ్యాణ్ సార్ చుట్టూ తిరిగితే ఏం చేశారు సార్? అది పట్టించుకోరు సార్ మీరు. న్యాయం కోసం ఒకడు నిలబడి మాట్లాడితే అతన్ని మాత్రం కేసుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, బెయిల్ మీద వచ్చిన కేసులు పెట్టి దేశద్రోహిని ముద్ర వేసి రిమాండ్ చేస్తారు సార్ మీరు. ఎక్కడ సార్ న్యాయం? డిప్యూటీ సీఎం
శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ సార్, వేర్ ఇస్ ద జస్టిస్ సార్? ఎక్కడ కనిపిస్తుంది సార్ న్యాయం? ఎవరు చేస్తున్నారు సార్ మాకు న్యాయం? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. కొనిదెల పవన్ కళ్యాణ్ సార్, వాట్ ఈస్ దిస్ సార్? వాట్ ఈస్ దిస్ సార్? దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ సార్. ఇది కరెక్ట్ కాదు సార్. అధికారంలో పదవిలో కూర్చున్న మీరు, మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. ఒక యూట్యూబర్ మీద ఇంత కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి దేశద్రోహి అనే స్టాంప్ వేయటం చాలా తప్పు సార్. సార్ దేశం చూస్తుంది సార్, ప్రజలు చూస్తున్నారు సార్. మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి అసెంబ్లీకి పంపించి మీకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చినటువంటి ప్రజలందరూ గమనిస్తున్నారు సార్. పబ్లిక్ చూస్తుంది సార్, సొసైటీ గమనిస్తుంది సార్ ఏం జరుగుతుందని. వాళ్ళు ఈరోజు రావణ్ అరెస్ట్ అయినప్పుడు, రిమాండ్ అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు, స్ట్రైకులు చేయకపోవచ్చు సార్. కానీ 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వస్తాయి సార్, మరలా మీకు ఓట్లేయాల్సింది మేమే, మా ప్రజలే సార్. ఎలా వేస్తారు సార్ ఇట్లాంటి అన్యాయాలు చేస్తే? ఒక యూట్యూబర్ మీద ఇంత కక్ష కట్టుకొని అతన్ని రిమాండ్ చేయాలి ఏదో విధంగా అని చెప్పి చివరికి ఏది చేయలేక ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని సెక్షన్లు పెట్టినా బెయిల్ వస్తున్నాయని చెప్పి రాజద్రోహి అని సెక్షన్ పెట్టి అతన్ని లోపల పంపిస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా సార్? ఇప్పుడు ఊరుకుంటుంది సార్. 3 సంవత్సరాల తర్వాత బదులిస్తారు సార్, సమాధానం చెప్తారు సార్, ఓటుతో సమాధానం చెప్తారు సార్. ప్రజలు విసిగిపోయారు, అలసిపోయారు సార్. ప్రజలు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు సార్. దేశం చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు, సమాజం చూస్తుంది, ఓటర్లు గుండె మండుతుంది సార్. ఎన్నికలు వస్తాయి సార్, ఓటుతో సమాధానం చెప్తారు సార్. ఎవరిని గెలిపించాలి, ఎవరిని దించాలి, ఎవరిని అసెంబ్లీకి పంపించాలి, ఎవరిని అసెంబ్లీలో నుంచి బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టాలి అన్న స్పష్టమైన క్లారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉంది సార్, మాకుంది సార్. మేము ప్రతిదీ గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగినప్పుడు మాట్లాడింది ఎవరు, అరెస్టులు చేస్తుంది ఎవరిని, రిమాండ్లు చేస్తుంది ఎవరిని, అన్నీ మేము అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఆఫ్టర్ 3 years కళ్ళు మూసి తెరిచే లోపల 2 సంవత్సరాలు అయిపోయింది సార్. ఇంకా కళ్ళు మూసి తెరిచే లోపల ఇంకొక 2 సంవత్సరాలు అయిపోద్ది సార్. చివరి సంవత్సరంలో ఎవ్వడు మిమ్మల్ని పట్టించుకోడు సార్. మీరు వారాహిలో తిరిగినా, మీరు ఏ రథం వేసుకొని పబ్లిసిటీ చేసినా, క్యాంపెయినింగ్ చేసినా సార్, ఈసారి ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది సార్. ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు అన్నటువంటి ఒక క్లారిటీ ఉంది సార్. వెరీ క్రిస్టల్ క్లియర్గా ఉన్నారు సార్ జనం. చేయండి సార్, మీరు ఇలాగే చేయండి సార్. సార్ నా మీద కేసులు పెట్టకండి సార్. నేను మిమ్మల్ని అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడలేదు సార్. నేను వాడను కూడా సార్. ఎందుకంటే మీరేదో అరెస్ట్ చేస్తారో, రిమాండ్ చేస్తారని భయపడి కాదు సార్. నేను అలా మాట్లాడు, నాకు ఇష్టం లేదు సార్. ఒకవేళ మాట్లాడితే సార్ దానికి తగ్గ సెక్షన్ ఏదో ఉంటే పెట్టి అరెస్ట్ చేయండి సార్. దేశద్రోహి, రాజద్రోహి అని చెప్పి, మావోయిస్టు, నక్సలైట్ అని చెప్పి ఇలాంటివి తప్పుడు కేసులు పెట్టకండి సార్. చిన్న యూట్యూబర్ సార్ రావణ్, ఆయన భార్య ఏడుస్తుంది సార్. నాకు ఒక కూతురు ఉంది, ఆ పిల్ల నాన్న కావాలి, నాన్నను చూడాలని ఏడుస్తుంది. కనీసం నా కూతురు బాధ కోసం చూసైనా, నా కూతురు మనసు తెలుసుకొనైనా నా భర్తను విడుదల చేయండి అని తన భార్య ఏడుస్తూ చెప్తుంది సార్. మరి మీరు ఆ వీడియో చూసారు లేదు నాకు తెలియదు సార్. తప్పు సార్. ఒక కుటుంబాన్ని ఇంత సఫర్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఒకవేళ తప్పు చేస్తే తప్పుకు తగినటువంటి శిక్ష వేయండి, కానీ ఇలాంటి అక్రమంగా తప్పు మీద తప్పు చేయకండి సార్. ఆయన చేసిన తప్పు అయితే మీరు చేస్తుంది ఏంటి సార్? 2 చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాను, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఇట్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను మీ ముందు చాలా చిన్నోండి సార్, బచ్చాగని సార్. దయచేసి రావణ్ విషయంలో న్యాయం చేయండి సార్. న్యాయం పక్షంగా ఉండాల్సిన మీరే ఇలా అక్రమ కేసులు పెట్టి రిమాండ్ చేయడం కరెక్ట్ కాదు సార్. ఐ ప్లీజ్ హంబుల్ కైండ్లీ బెగ్ యూ సార్, రిక్వెస్ట్ యూ సార్, ఏదైనా న్యాయం చేయండి సార్. అతని కుటుంబాన్ని చూడండి సార్, అతన్ని బయటికి తీసుకురండి సార్. కానీ ప్రశ్నించడం మాత్రం మానం సార్. అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడద్దంటే వాడకుండా మాట్లాడతాను కానీ సార్, క్వశ్చనింగ్ మాత్రం ఆగదు సార్. ఆయన కాకపోతే ఇంకోడు, వాడు కాకపోతే నేను కాకపోతే ఎవడో వస్తాడు సార్. ప్రశ్నిస్తూనే ఉంటాడు సార్. అన్యాయం ఆగే వరకు, అక్రమాలు ఆగే వరకు, అవినీతి ఆగే వరకు రాష్ట్రంలో క్వశ్చన్ చేసేవాడు పుడుతూనే ఉంటాడు సార్. చచ్చినా పుడుతూనే ఉంటాడు సార్, అరెస్ట్ చేసినా పుడుతూనే ఉంటాడు సార్. దయతో అర్థం చేసుకుంటారని మనం చేస్తున్నాం సార్.